గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటండి చెయ్యాలి వణుకుతుంది? అది ఫ్రిడ్జ్ తలుపు తీసుంది, దాంట్లోంచి గాలి వచ్చేస్తుంది, చలికి చెయ్యనికైతుంది. తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది ఏంటి? అది తలుపు కొట్టిన సౌండ్ కాదు, వేలుముద్ర సౌండ్. ఈ కొత్త పిట్ట కోసం ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఏ కంపెనీ? సిరి కంపెనీ. కొత్తగా పెట్టారా? మా వారే నడిపేది. చూడ్డానికి మంచివాళ్ళ ఉన్నాడే. అలా అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను. చెప్పులు, పువ్వులు, హ్యాండ్ బ్యాగ్ అన్నిటిని కవర్ చేశారు. ఇప్పుడేం చెప్తారు? ఇంతసేపు మీరు చూస్తున్న ఫైల్ ఇదేనా? బెల్లు కొట్టేనా లేటుగా వచ్చింది దీనికోసమేనా? ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు? ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను, అంతలోనే మోసం చేస్తారా? అది అది ఎంతకాలంగా జరుగుతుంది ఇది? అనయా ఇది ఉట్టి కవరే, ఇందులో డీడీ ఏది? వదిలేంటి ఇలా ఉంది? ఈ అమ్మాయి ఎవరు? అదే నేను అడుగుతున్నాను. ఇదెవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీడే దీనంతటికి కారణం. వీడే కాదు డీడీ. డీడీ డాడీ అని అబద్ధాలు ఆడుకో. నిజంగా ఇందులో డీడీ లేదన్నయ్య. అరే రెడ్ హ్యాండ్ అడిగి దొరికిపోతే అందరూ ఇలాగ బుకాయిస్తారు. అసలు మీ వదినతో ఎప్పుడన్నా ఒక అబద్ధం చెప్పానా? ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుందో. అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు అని ఎన్నిసార్లు చెప్పాను నీకు. ఏ విషయం? అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం. ఎంత రాద్దంతో జరిగిందో చూసావా? దేవతలాంటి నా సంధ్య, ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య, ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే నా సంధ్య, నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య, నాకు నీ భార్యకి చిచి వదిని తల దించుకునేలా చేసావు కదరా. అవును కదే? కాదు. అడుగు, నాలుగు దులిపాయి. వదిని కాళ్ళ మీద పడు, క్షమించమని కోరుకో. వదినే అసలు ఈ అమ్మాయి ఎవరు? దొరబాయ్. అబ్బా మీ గొడవ కొంచెం ఆపి నా డబ్బులు నాకు ఇవ్వండి, వెళ్ళాలి. అరే రే 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 చూసావటే బంగారం, వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతాంది. ఎంత కోఆపరేషనో. ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు. చూడమ్మా, నీ పద్ధతి నాకు బాగా నచ్చింది. కీప్ ఇట్ అప్. రే, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరిగా షాపింగ్ పంపించారు? పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఇప్పుడా? అదే ఇప్పుడంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో. ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగిందని చెప్పు. అది కూడా నేనే చెప్పావాలి నీకు. నేను నమ్మను. పెళ్ళైతే తాళి పుట్టేది ఎలా ఉంటుంది? అమ్మాయి క్రిస్టియన్, వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు. మరి ఉంగరవేది? అవునేది? నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిదీ హుండీలో వేయద్దని. నువ్వు నన్ను చంపేస్తున్నావే. నాకు తల నొప్పిగా ఉందండి. రాదా మరి? నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉన్నావు అనుకో, అందరికి తలనొప్పులు వస్తాయి. ట్రైన్ కి టైం అవుతుందని చెప్పాను కదే. ఇదిగో వేలు ముద్రలు తీసుకెళ్ళి పరా. నిన్ను వాటి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా. పదవే, ట్రైన్ అవుతుందిరా. ఏమండి, ఇదంతా నిజమేనంటారా? అబ్బా, నీ మీద ఒట్టే, నేను చెప్పింది నిజమే, నమ్మవే. ఒట్టి తీసి గట్టుమే పెట్టాను. అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి. సారీ అండి. పోన్లేవే, అనుమానం అనేది ఆడవాళ్ళకుండేది. అది నీ తప్పు కాదు, అనుమానం తప్పు. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరు. డ్రైవర్ కార్ తీసురా. వస్తానండి. ఆవిడంటే ఫ్రీగా వెళ్ళిపోయింది. సుబ్బు, వద్దనయ్య, మీ గురించి చాలా ఊహించుకున్నాను. అసలు మీరు అసలు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నారాజీతో ఒక్క అబద్ధం కూడా ఆడనని ఒట్టేసి చెప్పాను. చూడనే, ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు. అలాంటి నన్ను రాజీ లాంటి ఒక గొప్పింటి అమ్మాయి ప్రేమించింది, నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ విషయం తనకు తెలిస్తే నా రాజీ నాకు దక్కదేమని భయంగా ఉందనే. సుబ్బు, లైఫ్ లో ఒకేసారి టెంప్ట్ అయ్యాను. అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసింది. రే, సంధ్యని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, అలాగే తను కూడా. తను ఎంత సెన్సిటివ్ నీకు తెలుసు కదా. ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో అబద్ధం ఆడేశాను. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది.
ఇది నా ప్రామిసే కాదు, అన్నగా నా బాధ్యత కూడా. ఈ 4 గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు. ప్లీజ్ సుబ్బు, నువ్వేం వరి అవ్వకు. సుబ్బు, మీ వదిన సంగతి నీకు తెలుసు కదా. చిన్న షాకింగ్ న్యూస్ విన్నా హార్ట్ అటాక్ వచ్చేస్తుంది కదా. ఆ విషయం తెలిసినప్పుడు పద్ధతిగా ఉండాలిగా. ఎన్నిసార్లు అండి తప్పు మీద తప్పు చేస్తారు నాతో. చిచి, అయిపోయింది కదా. అవ్వలేదు, కంటిన్యూ అవుతోంది. ఈ విషయం నా లవర్కి తెలిస్తే నా సీటు. నీ లవర్ నేను మేనేజ్ చేస్తాను. వద్దు, నాకు నువ్వొద్దు, నీ ఉద్యోగం వద్దు, నీ బోడి జీతం వద్దు. నాకు నా లవ్వరే కావాలి. వస్తా. సుబ్బు నీకు ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది. నాకు సంధి పోయిందనుకో, ఇంకో సంధి రాదు కదా. సరే, ఎవరు ఎలా పోతే నీకేంటి? పిలుపుకి నువ్వు అన్నా వదిన అని పిలిచినా ఎంతైనా మేము పరాయవాళ్ళమేగా. నువ్వు దాన్ని వదిన అని పిలిచినా అది నేను సొంత తమ్ముళ్ళలో చూసుకుంటోంది. కానీ ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. సెంటిమెంట్ మీద కొట్టాడు. తిలోత్తం ఎక్కడుంది? కోపం తెచ్చుకోనంటే కార్లో ఉందా? బార్లో ఉందా? మరి ఎక్కడుందో తెలీదు. కనీసం ఫోటో కూడా మన దగ్గర లేదు. సమయానికేమో ఆ సామిగాడు ఫారెన్ వెళ్ళి తెచ్చాడు. ఎక్కడ నెతకాలి? వెతుకుదాం పదా. నిండా మునిగి చల్లేంటి. పద. రైట్స్ ఆఫ్. సార్, నా కళ్ళకేం కనపట్లేదు సార్. దెబ్బలు తినడానికి కళ్ళెందుకు, ఒళ్ళు చాలు. ఉరకాలు వేసుకుని విధ్వంసాలు చేస్తారే. చెప్పు, మీకు ఐఎస్ఐకి సంబంధం ఉందా లేదా? ఉంది సార్. వెరీ గుడ్, నీ నిజాయితీ నాకు నచ్చింది. సంబంధం ఏమిటి? సార్, నేను ఐఎస్ఐ మార్క్ వస్తువు తప్ప వేరే వస్తువులు కొన్నాను సార్. ఆ మార్క్ ఉంటే క్వాలిటీ గ్యారంటీ. సబ్బులు పాల డబ్బాల మీద ఐఎస్ఐ కాదు, పాకిస్తాన్ ఐఎస్ఐ. మీరు షాక్ ఇస్తానన్న పాకిస్తాన్ వస్తువులు నేను కొన్నాను సార్. ఎందుకంటే నాకు దేశభక్తి కొంచెం ఎక్కువ. అచ్చా, నువ్వు మామూలుగా చెప్పవరా, నీ కోటింగ్ ఇవ్వాల్సిందే. కొట్టారా సార్? ఏ పోనీ నువ్వు కొడతావా? సార్, యాక్చువల్లీ కొట్టించుకోవడం కన్నా కొట్టడం బెటరేమో. ఆహా, పోలీసోడు బుద్ధులు వచ్చేయట్రా నీకు. సరే కొట్టు. కొట్టరా. ఎవరి సార్? పక్క సెల్లో దగులుబాజీ ఉన్నాడు. వాడు ఎన్ని హత్యలు చేశాడో, ఎన్ని మానభంగాలు చేశాడో ఇంకా లెక్కలు తేలేదు. వాణ్ణి అదిరా, నీలో ఇప్పుడు ఎఫ్టీవీ చూసిన మగతనం కనిపిస్తుందిరా నాకు. రెచ్చిపోతాను. ఇక్కడే కాదు, అక్కడికి వెళ్ళాక రెచ్చిపో. అదే పార్టీ. చెట్టు కొట్టగా పాలు కారగా చిన్నపట్నం చూపించి ఫ్యాంటాస్టిక్. నా కళ్ళకు నువ్వు పోలీసు వాళ్ళ కనిపిస్తున్నావా? మీకేమైనా చత్వారమా? కానిస్టేబుల్, గురుగారిని తీసుకెళ్ళు. ఎరగొట్టేసాడంటే వాడెవడండి చెప్పుకోలేని చోటలో కొట్టేశాడు. నీకు కూడా వాడిని పీకాలనుందా? ఇలాంటి ఛాన్సులు కూడా ఉంటాయండి. పార్టీ అడిగితే ఏం కానంటని చెప్పు. మీరు నాకు చాలా బాగా నచ్చేసారండి. నువ్వు నాకు నచ్చావయ్యా. కానీ వాడే నాకు నచ్చలేదండి. అందుకేగా తీసుకో, లే, ఎరగొట్టు, విజృంభించు. పార్టీ పడుకుంది, పగ తీర్చుకో. దున్నపోతాడా, నన్నే కొడతాడు. అయిపోయాడు నా చేతులు. అయిపోతున్నాయి. పార్టీ సైలెంట్ అయిపోయిందంటే అంటే పని అయిపోయిందనమాట.
కానిస్టేబుల్ పాపం వాళ్ళని బయటకు పంపించేవే. ఏంటి మన ఇద్దరం ఒకళ్ళు కొట్టేసుకున్నావా? అంతే కదా మరి. అమ్మని ఆడెవడో గాని కొట్టించుకున్నాడికి కొట్టినాడు ఎవడో తెలియ కూడా కొట్టించాడు అనమాట. పదనయ్య ఇక్కడుంటే కుమ్మిని చోట కుమ్మకుండా మళ్ళీ కుమ్మిస్తాడు. ఇంతకీ అమ్మాయి దొరకలేదు, మనకేమో ఒళ్ళు ఓనం అయిపోయింది. ఎక్కడ దొరుకుతుందో ఏంటి? అన్నయ్య అటు చూడు. బాయ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ లో కూడా మన సిరి యాడ్స్ తరపున బెస్ట్ కపుల్ పోటీ జరుగుతోంది. ఈ ఇయర్ ఈ 3 జంటలు బెస్ట్ కపుల్ పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చిన వాళ్ళని బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం. క్వశ్చన్ నెంబర్ 1. మీ మొదటి రాత్రి అనుభవం ఎలా ఉంది? ఎక్స్క్యూజ్ మీ, నాకు ప్రతి రాత్రి తొలి రాత్రే, రోజుకో కొత్త ఎక్స్పీరియన్స్. అమ్మో, వెల్ డన్, బ్రహ్మాండమైన జవాబు. సంతోషంగా జీవించే దంపతులకు ప్రతి రాత్రి తొలి రాత్రిగా ఉంటుంది, ప్రతి రాత్రి ఒక కొత్త అనుభవం మిగులుతూ ఉంటుందని బల్లగుద్దినట్టు చెప్పిన మిసెస్ తిలోత్తమకి నా అభినందనలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒకే కుటుంబంలో భర్త సంపాదించడం మంచిదా, భార్య సంపాదించడం మంచిదా? నాకు సంబంధించినంత వరకు పగలు భర్త సంపాదించాలి, రాత్రి భార్య సంపాదించాలి. మేడం గారి ఉద్దేశం ఏంటంటే పొద్దున్నుంచి సాయంకాలం వరకు భర్త సంపాదించాలి, భర్త ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం నుంచి రాత్రి వరకు అతనికి సేవలు చేసి అతని ప్రేమాభిమానాలు సంపాదించాలని తిలోత్తమ గారి ఉద్దేశం అనమాట. ఏమండి అంతే కదా? అంతే 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 కరెక్ట్ గా చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్. చివరి ప్రశ్న. ఇది కొంచెం పర్సనల్ గా అడిగేదే అనుకోండి, కానీ తప్పదు. బెడ్రూమ్ లో భార్య భర్తతో ఎలా ప్రవర్తించాలి? వ్యభిచారులా? శయనేషు రంభ అన్న పదానికి ఒక కొత్త అర్థాన్ని చెప్పారు శ్రీమతి తిలోత్తమ గారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేషు రంభ. శయనం అంటే బెడ్రూమ్ లో రంభలా ఉండమని భార్యకు నిర్వచనం చెప్పారు పెద్దలు. దాన్ని తెలుగులోకి కాస్త ఘాటుగా సూటిగా అనువదించి చెప్పిన శ్రీమతి తిలోత్తమ నిజంగా ఎంతో డేరున్న మహిళ. ఈ చల్లని సాయంత్రం అద్భుతంగా ఆన్సర్స్ చెప్పి మనందరినీ అలరించిన శ్రీమతి తిలోత్తమ సుబ్బులను ఈ ఇయర్ బెస్ట్ కపుల్ గా ప్రకటిస్తున్నాం. ఈ జంటను సన్మానించడానికి ఎమ్మెల్యే గోస్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ సభాముఖంగా ఆహ్వానిస్తున్నాం. తీసుకురండి. నమస్కారం. చిందాబాదానంటారా? ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు, ఎమ్మెల్యే గోస్వామి గారు. పదండి. ఈ క్యాండిడేట్ ని ఎక్కడ చూసినట్టుంది. సమస్య లేదండి, ఎందుకంటే చాలా డిస్టెన్స్ విలేజ్. శ్రీకాకుళం పక్కన కుగ్రామం అండి. చాలా క్లోజ్ రేంజ్ లో చూసానయ్యా. అంటే ఓట్లు అడుగుతాకి వెళ్ళినప్పుడు చూసుంటారేమో. లేదు, రూమ్ లోనే. అయితే పోలింగ్ బూత్ లో చూసుంటారేమో. ఒకసారి కల్లోకి కూడా వచ్చిందయ్యా. ఇప్పుడు అసెంబ్లీలో పడుకున్నప్పుడు. అసెంబ్లీలో పడుకునే టైం ఎక్కడంటే కొట్టుకోవడానికి టైం సరిపోవట్లేదు. అది కరెక్టే. అయినా ఈ అమ్మాయి మావాడి భార్య. నువ్వు చేసుకున్నావా? మీరు చేసుకుంటారా? మారుమనువా? మార్చి మనవాడితే తప్పులేదండి. ఆ పిల్ల ఎవరో తెలుసా? ఒకసారి చెప్పినట్టు జ్ఞాపకం. వాళ్ళ కింద 10,000 మంది జనం ఉన్నారు. వాళ్ళకి నీ విషయం చెప్పాను అనుకోండి, మొత్తం ఓట్లు పోయి నీ సీటు తిరుగుద్ది. వద్దులేవయ్య బాబు. అయినా ఈ అమ్మాయి ఆవిడ దగ్గరికి డ్యూటీకి వచ్చే ప్రతి ఓడికి నాకు ఓటేమని చెప్పింది అనుకో, బంపర్ మెజార్టీతో గెలిచేయచ్చు. బ్యాక్ హిస్టరీ ఏదైతే మనకెందుకు కదా. పదని పని చూసుకుందాం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. తీసుకోవా. ప్రియమైన సోదర పతులారా, సోదర సోదరీమణులారా, ఇక్కడ బెస్ట్ కపుల్ గా ఎన్నుకోబడిన తిలోత్తమ గారు, నా సోదరి తిలోత్తమ గారు మామూలు ఆడది కాదు, లక్షల్లో ఒకరు. ఎంతో కష్టమైన ప్రశ్నలకు చిటికలో సమాధానం చెప్పిందంటే అది మామూలు విషయం కాదు. ఆమె అనుభవాలు నేర్పిన తెలివితేటలు. ఆమె తీయటి అనుభవాలన్నింటినీ పుస్తకం వేస్తే విపరీతంగా సేల్ అయిపోతాయని నా నమ్మకం.
ఏంటనే మిమ్మల్ని గట్టెక్కించడానికి నేను ఊబిలో కూరుకుపోతున్నాను. ఇప్పుడు ఏమైందిరా? అదే మరి ఈ విషయం 4 గోడల మధ్య మన నలుగురికి తెలుసున్నారు. ఈ రోజు 400 మందికి తెలిసింది, రేపు ఇంకో 1000 మందికి తెలుస్తుంది. దాని తర్వాత నా రాజీకి. ఎందుకై భయపడతావు? నా కోసం నువ్వు ఇంత చేసావు, నేను ఊరిని వదిలిపెడతానండి. వదిలిపెట్టద్దు, ఊరంతా పోస్టర్లు అంటించండి. రేపే నీకు రాజుకి నిశ్చితార్థం. ఆ జడ్జి గారితో మాట్లాడి నేను ఏం సార్ జడ్జి గిడ్జి అంటున్నారు? ఇతని కేసా? నీ నోటికి వేరే మాటలు రావా? అదే రేపు ఉదయం జడ్జి విశ్వనాథ్ గారు ఇట్లా నాకు ఫంక్షన్ ఉంది, చీఫ్ గెస్ట్ కి వెళ్తున్నాం. అవన్నీ నీకు అవసరమా? ప్రతి దాంట్లో వెళ్ళి పెట్టేస్తున్నాం. కూర్చో కూర్చో. మిస్టర్ వివేక్ సార్, మా అమ్మాయి అన్ని విషయాలు డీటెయిల్డ్ గా చెప్పింది. వాదోపవాదాలు ఉన్న తర్వాత పెళ్లి చేస్తారని జడ్జిమెంట్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుబ్బు నా తమ్ముళ్ళు అంటాడండి. మా ఆఫీస్ లో పనిచేస్తున్నాడని కానీ మా ఫ్యామిలీలో ఒకడండి. ఓహో, అవును నిశ్చితార్థం కదా, నీ మిస్సెస్ కూడా తీసుకురాలేపోయావా? మా మిస్సెస్ నిశ్చితార్థానికే కాదండి, పెళ్లి కూడా రాదు. వస్తే దొరికిపోతారు. దేనికి? ఇది ఒకరితో చెప్పుకునేది కాదండి. మీరు బంధువులు అవుతున్నారు కాబట్టి మీతో చెప్తున్నాను. అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కళ్ళ ముందు కూలిపోతుంటే చూసి మెంటలో వచ్చేసింది. అంటే కూలేటప్పుడు ఆవిడ అక్కడే ఉందా? కాదండి, టీవీ ముందు ఉందండి. 1కి 10 సార్లు చూపెట్టేసరికి 11వ షాక్ అయ్యి మెంటలో వచ్చేసిందండి. అప్పటి నుంచి డాక్టర్లు దానికి WTC షాక్ అని తేల్చి చెప్పేశారండి. అయ్యో పాపం. రాను మీకు అబద్ధం చెప్పడం మాతృభాష అయిపోయింది. తమ్ముడు కొంచెం మంచిది కావాలి, అమ్మా కొంచెం మంచిది అందుకోండి. కమాన్ ఎక్కమ్మా, ఎక్కు. ముందు జీపెక్కు. నేనెందుకు ఎక్కాలి? నేను అలాంటి అమ్మాయిని కాదు. అలాంటి దానివి కాకపోతే ఇలాంటి హోటల్కి ఎందుకు వచ్చావు? మా ఆయనతో గొడవపడి లాడ్జ్కి వచ్చాను. మీ ఆయనతో గొడవ పడితే పుట్టింటికి వెళ్ళాలి గాని ఇలా లాడ్జ్లోకి వస్తారా? మా ఫ్యామిలీలో మొగుడుతో గొడవ పడితే లాడ్జ్కే వస్తాం, అది మా సంప్రదాయం. ఒంటరిగా రావాలి గాని మరి వీడెవడు? మా అన్నయ్య. అమ్మా నాన్నలకు తెలియకుండా ప్రాబ్లం సాల్వ్ చేసుకుందా అని ఫ్యామిలీ విషయం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆహా, నేను నమ్మను. నీకు పెళ్ళైంది అంటున్నావు కదా, నీ భర్తను చూపించు, అప్పుడు నమ్ముతాను. రేపు జడ్జి విశ్వనాథ్ గారి ఇంటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాం. సరే, ఇప్పుడు నా భర్తను చూపించాలి అంతేగా? Yes. నాతో రండి. అయ్యా తాంబూలాలు అనుకోండి. సంతోషం. గుడ్ మార్నింగ్ సార్. తాంబూలంలో తండూరి చికెన్ ఇది వచ్చిందండి పెద్దరావు. ఏమిటిదంతా? సారీ సార్, లాడ్జ్ మీద రేట్ చేస్తే ఎవడు దొరికింది. ఈమె తన భర్త ఎవరో చూపిస్తానని ఇక్కడికి తీసుకొచ్చింది. ఈ ఇంట్లో మగాని నేను తప్ప ఇంకెవరూ లేరయ్యా. ఎవరో చెప్పు. అది ఏంటి నా కోసం ఇలా లాడ్జికి వెళ్ళిపోతే ఎలా? ఈవిడ నా భార్య అండి. జడ్జి గారు, డోంట్ థింక్ అదర్వైజ్. మీకు ఇంతకు ముందు చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని. ఆవిడే ఈవిడ. మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా, అది చెప్తాను. అది 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 అనయ్య, ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే ఎలా? మన పరువు బజార్కే కదా. అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఆ రోజు మీరు వదిన గారితో గొడవపడి లాడ్జికి వెళ్ళి ఉన్నారా లేదా? లేనా ఉన్నానా? ఉండి లేరనిపించారు. అవును, అనిపించాను అనిపించాను. అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారి ఇంటికి లేటుగా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జికి వెళ్ళడం మొదలు పెట్టారు. పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు. మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను. ఐఎమ్ వెరీ సారీ అని. నేనేమైనా తప్పు చేశానా సార్? లేదయ్యా, నేల నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్టరీత్యా తప్పు కాదు. అల్లుడు, చాలా మంచి పని చేసావయ్యా. దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయింది. సార్, నువ్వు చాలా ముదిరిపోయావరా. ఎంతైనా మీ శిష్యుని కదా. వెళ్ళొస్తాను సార్. మంచిది సార్, ఒక్క నిమిషం. ఏమండి, ఇంకెప్పుడు లాడ్జికి వెళ్ళను అని చెప్పబోతుందండి. ఇంకెప్పుడు ఏ లాడ్జిలో దొరికినా పట్టుకోవద్దని చెప్పండి. చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా, అలాగే అని చెప్పి పంపించాను. ఓకే సార్. రాజీ, మా అన్నయ్య వదిన రా, ఆశీర్వాదం తీసుకో. బాలేదు డాడీ. పోనీ ఇది బాగుందా? అంత బాలేదు డాడీ. 25 కాసులు ఉంటుంది. బాగా వెళ్తామేంటి? జడ్జి గారి కూతురు స్టేటస్ బట్టి నగలేసుకోవాలి. మీరు స్టేటస్ చూస్తారు, మేము టేస్ట్ చూస్తాం. వేసుకునేదాన్ని నేను, నాకు నచ్చాలి కదా డాడీ. సరే సరే సరే. ఇది బాగుంది చూడండి. ఏది? నాన్నగారు చూసిందే బాగుందమ్మా. పోనీలే, నీ మాట ఎందుకు కాదనాలి? అదే ఇది పక్క పక్కన పెట్టి చూడు. ఇదే బాగుంది మమ్మీ. ఇదే నచ్చిందా? సరే, నీ ఇష్టం. ఎక్స్క్యూజ్ మీ, మీ వెడ్డింగ్ కార్డ్స్. ఐమ్ సో సారీ అండి. పెళ్లి మీదేనా? అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు. బై ది బై, ఈ రెండిట్లో ఏది బాగుందో చెప్పండి. నువ్వు చెప్పమ్మా.
ఇది. థ్యాంక్స్ అండి. నాకు నచ్చింది, మీకు నచ్చింది. యంగ్ జనరేషన్. నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికి వస్తాను. దేనికి? మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. మీ చీర కట్టు చాలా బాగుందండి. థ్యాంక్స్. డాడీ పెన్. ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి. మీ పేరు? సంధ్య. చాలా మంచి పేరమ్మా. థ్యాంక్స్. మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి. ఓకే. అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు? ఏ కోచింగ్? అదే చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి. నమస్కారం అండి. నమస్తే. శుభు, శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావంటరా? ఎందుకు అన్నయ్య? నాకు ఇంకా భయంగా ఉంది. భయం ఎందుకు? హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే. అది కాదన్నయ్య, ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే నన్ను చూస్తే ఆపుతావా? నోరు తెరిస్తే చాలు అప్సెకరం మాటలు. నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు. అవునన్నయ్య, వదిన ఏం చెప్పొచ్చా? వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు, విజయవాడలో ఉన్నాం. మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పి వచ్చేసాను. నమ్మేసింది. అన్నయ్య, ఈ మధ్యన అబద్ధం చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మానేసావుగా. నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు, నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా. థ్యాంక్ యూ వెరీ. అనే ఒకసారి చూడు. వచ్చే ఆవిడ వదిలిలా ఉందే. వదిలి లాగేంటి? వదిలే ఇది ఇక్కడికి వచ్చేసినట్టు. అయ్యో, ఎంత అభిమానం! పిలవకపోయినా పెళ్ళికొచ్చింది వదినా. చూసిందంటే కొంపలు అంటుకుపోతాయి. అవును కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? తెలియకుండా మేనేజ్ చేద్దాం. నువ్వు అటెండ్ పోయి వెళ్ళిపోతాను. హాయ్. హాయ్. పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటాను. రాజీ, పదవి రెడీ అవ్వాలి. మీరు కూర్చోండి. అలాగే. మేడం కూల్ డ్రింక్. నో థ్యాంక్స్. కూల్ డ్రింక్స్. ఆగు. కూల్ డ్రింక్స్ అంత ఎత్తునుంటే నిచ్చినేసుకుని తీసుకోవాలా? కిందికి దించు. అక్కడ ఇస్తున్నారుగా, వెళ్ళి తీసుకోమా. నాకు ఇదే కావాలి. దించు కిందికి. ఇస్తున్నారుగా. దించమంటుంటే అది కూల్ డ్రింక్ అడుగుతుంది కదయ్యా, దింపు. దింపొచ్చు కానీ. దింపయ్యా, దించవే. తప్పదా? తప్పదు. సరే తీసుకోమా. సుబ్బు, వదినా, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? కూల్ డ్రింక్స్ తీసుకోవద్దునా? అది సరే, ఈ పెళ్లి కొడుకు గెటప్ ఏంటి? ఓ ఇదా. పెళ్లి కొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వాడు ఏం చేస్తే నేను అదే చేస్తాను. వాడు పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకున్నాడు, నేను వేసుకున్నాను. తాళి మాత్రం ఒకళ్ళే కట్టండి, లేకపోతే బాగోదు. ఇంతకీ తిలోతం ఎక్కడ? తిల్లు షీస్ ప్రెగ్నెంట్. పుట్టింటి పంపించాను. కంగ్రాచులేషన్స్. థాంక్యూ వెరీ మచ్. థాంక్స్ అ లాట్. మీకు ఏ కూల్ డ్రింక్ కావాలండి? మాజా. థ్యాంక్ యూ. సుబ్బు. ఎమ్మెల్యే గోస్వామి గారు. నమస్కారం అండి గోస్వామి గారు. నమస్తే. మా కోరిక మంది నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో నాదే ఉందండి. 10 మంది ఎక్కడుంటే అక్కడికి వెళ్తాను. ఫ్రీ పబ్లిసిటీ కదా. అల్లుడు గారు రండి. వస్తున్నా. ఏం మా గారు మీరు ఏమిటి మీకు ముందే తెలుసా? బాగా తెలుసు. అయితే మాట్లాడుతూ ఉండండి. అల్లుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. అలాగే. వేరా రండి, కూర్చోండి. నమస్కారం. బాబు, నాకు తెలవక అడుగుతాను. ఆయనకున్నది ఒక్కతే కూతురు కదా, అల్లుడు అని కేకేస్తాడండి నిన్ను. ఏమండి, ఎన్టీఆర్ అందరికి అన్నైనా, చంద్రబాబు నాయుడుకి ఏమవుతాడు? మామ కదా. మరి మామ అల్లుడిని అల్లుడు అని పిలవకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి? అల్లుడనే పిలుస్తాడేవయ్యా, నిన్ను అల్లుడు అని అలాగని. మ్యాన్ అల్లుడిని. ఆ బొగ్గం చొక్క ఏంటి? బ్యూటీ స్పాట్. నుదుటి మీద బొట్టు. మోడర్న్ స్టైల్. ఏం అర్థం కాలేదా? గందరగోళం. సరేగానే, ఓ చిన్న పని ఉంది, ఇప్పుడు వచ్చేస్తాను. ఆగు, అసలు సమస్య చెప్పనే. నువ్వు ఆ రోజు పెళ్లి చేసుకున్నావు చూడు, ఆ పిల్ల మంచిది కాదు. ఆ పిల్ల మంచిది కాదట. ఆ పిల్ల మంచిది కాదంట. ఆ పిల్ల మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదంట. పెళ్లి కూతురు మంచిది కాదట. పెళ్లి కూతురు మంచిది కాదంట. మంచిది కదా. ఇదిగా అబ్బాయి, ఆ పెళ్లి కూతురు ఉంది చూడు, మంచిది కాదంట. ఏదో పెద్దోడు కదా పెళ్లికి పిలిస్తే నా కూతురు మంచిది అంటావా? చంపేస్తారు. మర్యాదగా నోరు మూసి కూర్చో, లేదా బయటకెళ్ళిపో. ఆగండి బాబు. బాబు ఆగండి. దండం బాబు. అధోరించారే బాబు, గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు? దండంరా బాబు.
జనాభా ఎక్కడ ఇంటికి రండి. పెళ్లికి వచ్చింది బాత్రూమ్ లో చూడడానికా? అయిపోయి ఇది లేడీస్ బాత్రూమా? మాకు తెలియదండి. చూస్తుంటే పెద్ద మనిషిలో ఉన్నా ఏంటి పని? చూడదండి ఏదో అడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? చూస్తుంటే చదువుకునే వాళ్ళు ఉన్నా కనిపించట్లా? లేడీస్ బాత్రూమ్ లో దూరొచ్చా? ఆగండి, ఏంటి అందరూ కలిసి ఆయన తిడుతున్నారు? ముందు అక్కడ ఏం రాసిందో చూడండి. టాయిలెట్ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా, లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా, అందుకే కామన్ గా వెళ్ళిపోయారు. అంతే అంతే అంతే. ఏమైనా నీకు అసలు బుద్ధుందా? టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా? ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి, అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి. అంతేగాని ముందు ఆ పని చూడండి. అలాగేనండి. సారీ అండి సారీ. నీ బోర్డు సారీ ఎవరికి అక్కర్లేదు తెలవయా? చిచ్చి, ఈ అవమానం నేను భరించలేని. ఈ పెళ్లి వద్దు ఏవద్దు, మరి ఇంటికి వెళ్ళిపోదాం. అవును, మీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా. ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు. మీరు చెప్పింది నిశ్చితార్థం, కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి. నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందంట. ఆ ఫోన్ లో సరిగ్గా వినపడలేదు. ఓహో, అవును, ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు నీకెలా తెలుసు? ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది. మా కర్మ కాలింది. అది నాకు ఇక్కడ అవమానం జరిగింది. మన ఇంటికి వెళ్ళిపోదాం పద. అక్షత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది? అవమానం కంటే అక్షంత లేకుండా ఉంటే నీకు తాళి కడుతున్నారు రండి. నేను చెప్పేది అవమానం జరిగింది నాకు. అయ్యో అల్లుడు గారు, నాకు పెళ్ళైపోయింది. ఏంటండి? కాదు రష్ గా ఉంది, ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను. దగ్గరికి వెళ్ళి చూద్దాం. నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే. ఏంటి? దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట. షార్ట్ సైట్. ఇక్కడ నుంచి చూసేద్దాం. సరే, మీరు ఇక్కడే ఉండి చూడండి. అది కాదు నేను చెప్పాను. ఏమైందండి? అక్షంతలేసి వచ్చేస్తాను. మొగుడు చావబతుకులో ఉంటే అక్షంతలు అంటే ఏంటి? మొగుడు కంటే అక్షంతలు ఎక్కువ నీకు. హాస్పిటల్ తీసుకెళ్ళు, లేకపోతే జాగ్రత్త. ఏమిటి ప్రాబ్లం? కళ్ళు గిరగిరా తిరుగుతున్నాయండి. అడ్డంగానా నిలువుగానా? అరే స్టడీగానే ఉన్నాయిగా. భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్. భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీ చదివానంటావా? అయినా ఈ రిపోర్ట్ లో ఏం లేదయ్యా. మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు? ఏం లేవని చెప్పడానికి. అయినా నీకు బీపీ, టెన్షన్, షుగర్, బెల్లం, మిరపకాయలు, చింతపండు ఏం లేవయ్యా. అంతకుముందు కిరాణా కొట్లో పనిచేశారండి మీరు? ఈ తిరుగు టెన్షన్ పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ప్లేస్ మారిస్తే బాగుంటుంది అనుకుంటా. ఏమంటారు? నేనడానికి ఉంది, మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి. ఇప్పుడు కొడైకెనాల్, సిమ్లా, డార్జిలింగ్, కాశ్మీర్, కులు ఈ 5 ఏళ్లలో ఒకటి పట్టుకోండి. ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం? ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గరకు పోతే సరిపోయేదిగా. ఆయన వల్ల కదా నువ్వు పట్టుకోవే. కొడైకెనాల్ రూమ్ నంబర్ 102 సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. సంజయ్, నువ్వు రూమ్కి వెళ్ళు. మరి మీరు? నేను ఫోన్ చేసి వస్తాను. త్వరగా వచ్చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టేక్ మై వైఫ్ టు. నేను తెలుగుండే సార్. నా భార్యను రూమ్ తీసుకెళ్ళు. చాలా బాగున్నా. వాట్ అబ్బే, ఐ మీన్ పేరు చాలా బాగున్నారు అన్నారు. తీసుకెళ్ళు. రండమ్మా. హలో సుబ్బయ్యనా? అవునన్నయ్య నేనే. మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి నీ పెళ్లి జరిపించేశాం. థ్యాంక్స్ అన్నయ్య. నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంజయ్ తీసుకుని కొడైకెనాల్ వచ్చాను. ఏ ఊరు? కొడైకెనాల్. అయితే మీరు వెళ్ళదు, వచ్చారు. నేను కొడైకెనాల్ లోనే ఉన్నాను. ఏ హోటల్ లో ఉన్నావు? హోటల్ షెర్టాన్. షెర్టాన్ లోనా? నేను అక్కడే ఉన్నానే. రూమ్ నెంబరు? ఫోన్ కట్టేసి పక్కకు తిరిగి చూడు. అన్నయ్యో, ఓ సుబ్బు, వాట్ ఏ సర్ప్రైజ్. సుబ్బు, మై బాయ్. ఈ ఊరే రావాలా? పోనీ వచ్చావు, ఈ హోటల్లోనే దిగాలా? ఇక్కడ ఎందుకని రూమ్ దగ్గర మాట్లాడుకుందాం పదా. మీరు ఇదేనా? కాదయ్యా. ఇదా? చిచి, ఇదేనా మీరు? కాదు. ఇదా? చెప్తాను కదా, ఎందుకు కంగారు పడతావు? ఇదా? ఇది నా రూము. నా రూమ్ ఇది. అవునా? ఏదో 4 రోజులు జాలీగా కొడైకెనాల్ గడుపుదాని వస్తే మీరు ఇదే ఊరు రావాలా? వేరే ఊరే దొరకలేదా? నువ్వేం వరి అవ్వకు. అర్జెంట్ గా హోటల్ రూమ్ మార్చేద్దాం. నీ భార్యతో ఈ హోటల్ వాస్తు బాగోలేదని చెప్పి వేరే హోటల్ మార్చేసే. యు మీన్ వాస్తు? సార్, మీరు ఒక్కరే వచ్చారా? మీ మిసెస్ కూడా వచ్చారా? మిమ్మల్ని మీరు మీ భార్యతో వచ్చారా అని అడుగుతున్నారు. లేదండి, నేను ఒక్కడనే వచ్చాను. భార్య రాలా. సార్, మీ భార్య లోపల దిగి పెట్టారు. ఏంటి భార్య అంటున్నాడు? వీడు పెద్ద జోకర్లండి. ఇందాక బ్రీఫ్ కేసు ఇచ్చి అందులో ఫైల్స్ నా పెళ్ళంతో సమానం అని చెప్పాను. జోకర్ కదా, కౌంటర్ వేసాడు. జోకర్ కేకర్ అంటారండి సార్. అంటే గివ్ రెస్పెక్ట్ అంటే ఏంటంటే అదండి, అప్పటి నుంచి ఈ ఆఫీస్ ఫైల్స్ నే నా పెళ్ళంగా చూసుకుంటున్నాను. ఇది వరకు చెప్పాను కదండి తనకు కొంచెం లూజ్ అని, అందుకే తీసుకురాలేదు. ఏంటో అందరిలా భార్యతో సరదాగా ఎంజాయ్ చేసే అదృష్టం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదు. బాధపడకండి. ఆ విషయంలో మా సుబ్బు చాలా అదృష్టవంతుడు. బాధపడకనే, కొన్ని జీవితాలు అంతే. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. హలో మోహనా?
ఓకే ఓకే 2 days తర్వాత వచ్చేస్తాను. మీ అదృష్టం తలుపు తట్టింది. అదిగోనండి మీ భార్య. భార్య ఇదేంటి ఇక్కడ దాపురించింది? శని 7 ఇంట్లో ఉంటే డేంజర్ అంటారు, మనకు అన్నిళ్లలోనూ. మీరు ఆయన భార్య? అవును. ఈయన భార్య కాదా? కాదు. మరి ఈయనేమవుతారు? నా భర్త. మీరు లోపలికి వెళ్ళండి. తనకి మైండ్ కొంచెం లూజ్ అని చెప్పాను కదా, కలుస్తుంది. వెళ్ళండి తీసుకెళ్ళరా. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమండి? హాయ్, మీరు కూడా ఇక్కడికి వచ్చారా? వచ్చి చచ్చాం. ఎవడా గొట్టంగాడు? మా అన్నయ్య. నీకు ఎంతమంది అన్నాలేంటి? అది సరే గాని ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి భార్య? నేను. ప్రస్తుతానికి నాకు. మరి నేను చెప్పానుగా భర్తవని. ఇప్పుడు మరి ఆడు ఇప్పుడు లేదు అప్పుడు లేదు. అలాగే తీసుకుని అదిగా సార్ హస్బెండ్. వెళ్ళవయ్యా. పనిలో పని నాకు కూడా రూమ్ బుక్ చేయండి. మరి డబుల్ ఆమ్లెట్. ఓకే, సినిమా ఎన్నిసార్లు చూడాలి? అమ్మో, ఎవరికి మొగుడు ఎవరు? ఎక్స్క్యూజ్ మీ. అక్కడ మా వారు మీరు కొంచెం పిల్లవా? ఆ ముగ్గురులో ఎవరు? నీకు మా వారు తెలుసుగా? తెలుసండి. క్షణానికి రిలేషన్స్ మారిపోతున్నాయి. ఎవరెవరికి మూడో ఎవరికి తెలుసు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేంటండి తెలియని విషయం అడిగితే అలా పీకారండి. వదినా ఒకేసారి ఇద్దరు భార్యలతో చూసినట్టు గుండు కూడా వచ్చేది. తీసుకెళ్ళిపో. వదినా అదే నీ భార్యని. మంచి కథ చెప్తుందా? కథలకి వేళ పడలేదా? రాజు ప్లీజ్ ఒక కిస్ ఇవ్వే. అదేమన్నా బీరువాల నెక్లెసా తీసివ్వడానికి? దానికి మూడ్ లేదు, బ్యాడ్ లేదు. కొత్తగా పెళ్ళిన వాళ్ళు టైమింగ్ చూసుకుంటారంటే. అరే తిలోత్తమ, నువ్వెప్పుడొచ్చా ఇక్కడికి? ఇప్పుడే. నువ్వు ప్రెగ్నెంట్ అని పుట్టింటి పంపానని సుబ్బు చెప్పాడే. ఏమండి ఫోన్ చేయడానికి ఎంతసేపా? లైన్లు క్లియర్ గా లేవే. చూసారా, తిలోత్తమండి. అరే అరే మీరెప్పుడు వచ్చారు? ఇదే మా సొంతూరు. ఈవిడెవరు? నా భార్య. మరి తిలోత్తమా? సుబ్బు భార్య. మరి నేనెవరిని? మీ ఆవిడికి భర్త. కరెక్టే. కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు వచ్చారని తెలిసి పలకరించి వెళ్దామని వచ్చాను. బైది బయ్యినా మా అన్నయ్య. మీ అన్నయ్య పిల్ల సరదాగా మాట్లాడుతున్నారే. మళ్ళీ అమ్మాయి అంటారేంటి? మీ చెల్లెలు నువ్వేమవుతావరా? అన్నయ్య. మరి అంతకంటే ఏమంటారా నేను? ఏమండి, ఇప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? సుబ్బు కూడా ఇక్కడ ఉంటే ఎంత బాగుండదు కదా? చాలా చండాలంగా ఉంటుంది. కథ చాలా బాగుంటది. నా మాట వినవే. అందుకే సుబ్బు నాకు. ఏమండి, మన సుబ్బండి. అరే సుబ్బులాగా ఉన్నాడే. సుబ్బులా ఏంటండి? మన సుబ్బేనండి. ఇదిగో మీ ఆయన. భర్త కాదు కదా. అవును, ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డాడు? నేనేనా అండి? నువ్వు కాదు. ఏంటండి ఇక్కడ అన్ని సడన్ గా జరిగిపోతున్నాయి? అదే అర్థం కావట్లేదే. సుబ్బు, నువ్వెప్పుడు వచ్చా ఇక్కడికి? నేను ఏంటో నాన్నతో పర్మిషన్ లేకుండా ఆఫీస్ ఎక్కడి. అరే వచ్చే ముందు ఒక్క ఫోన్ కాల్ చేయొచ్చు కదా. నేను అక్కడ ఉండేవాడిని, ఇక్కడికి వచ్చేవాడి. ఏమండి మీరు ఊరుకోండి. కొత్తగా పెళ్ళైనోడు కదా, భార్యను చూడాలనిపించుంటుంది. సార్ నాదో చిన్న డౌట్. ఇదిగో ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళి రిసెప్షన్ దగ్గర నుంచి వెరీ మోహేసం చూస్తున్నాడు కదా, వాడు మొదటి నుంచి ఫాలో అవుతాడు. వెళ్ళి అన్న అడుగు, డీటెయిల్ గా చెప్తాడు. ఎలా? ఇదిగో బాబు, నేనెవరికి భర్తని, ఎవరికి అన్నని? ఎవరు ఎట్టగారంగా ఉంది నీకు? సుబ్బు వైఫ్. సుబ్బు వైఫ్ కాల్. ఎవరికి వైఫ్? అక్కడ వైఫ్ ఉంది, ఇక్కడ వైఫ్ ఉంది. అక్కడ హస్బెండ్ ఉన్నాడు, ఇక్కడ హస్బెండ్ ఉన్నాడు. ఆ వైఫ్ కాలా, ఈ వైఫ్ కాలా? ఎవరి వైఫ్ కాలని చెప్పండి రా. అయ్యో, సుబ్బు వైఫ్ అక్కడికి వెళ్తే అది పీకుద్ది, ఇక్కడికి వెళ్తే వీడు కొడతాడు మన భయ్యో. వదిని చెప్పింది కాబట్టి బతిపోయావు. నీ పెళ్ళాన్ని తీసుకుని లోపలికి వెళ్ళు. వెళ్ళరా. అమ్మ తిలోత్తమా, వదిన కాళ్ళ మీద పడి నమస్కరించుకోమ్మా. ఆశీర్వదించక. ఆరోగ్యం జాగ్రత్త. గుట్టంతా తెలిసిపోయింది కదా, ఇంకా లోపలికి ఎందుకు? సరదాగా అమ్మాయిని తీసుకెళ్ళి ఎంజాయ్ చేయరా బయటికి వెళ్ళి. మేము వెళ్తా, నువ్వు వస్తావుగా. నేను ఎందుకు, నువ్వు వెళ్ళు. ఏమండి మనం కూడా వెళ్దామండి. వాళ్ళ మధ్య మనం లోపలికి వెళ్ళిపోతాం. ఓం విష్ణవే నమః. ఓం ధనంజన గిరీశాయ నమః. ఓం వృషాద్రిపతయే నమః.
ఓం మేరుపుత్రగిరీశాయ నమః ఓం సరస్వతీ హలో, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? బాగున్నారా? బాగుండాలని కోరుకోవడానికి టెంపుల్ కి వచ్చాను. మీ కొత్త కాపురం ఎలా ఉంది? కొత్తగా ఉంది. శ్రీనివాసాయ మంగళం సుతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి మనోవాంఛా బలసిద్ధిరస్తు. అవును, ఆ రోజు పెళ్లికొచ్చి మధ్యలోనే వెళ్ళిపోయారేంటి? ఏర్పాట్లలో మీకేమైనా ప్రాబ్లం జరిగిందా? అబే అదేం లేదండి, మావారి సైడ్ నుంచి ప్రాబ్లం. అది సరే, మీరు హనీమూన్ కి ఎక్కడికి వెళ్తున్నారు? ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం. ఎక్కడికి? కొడైకెనాల్. కొడైకెనాలా? మేము అక్కడికి వచ్చామే. నిజమా? మేము ఒక వారం అక్కడే ఉన్నాం, కానీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోలేకపోయాం చూడండి. మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తుంటే ఎంచక్క ముందే మాట్లాడుకొని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. అవును, మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు? సిరియాడ్ ఏజెన్సీ. సిరియాడ్ ఏజెన్సీ? పేరు? సుబ్బు. అనయ్య, మీరు ఈ ఫోటోలో ఓకే చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను. ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా. సంజయ్, ఏంటి ఇలా వచ్చావు? ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను. కరెక్టే. అది సరే, ముందు చెప్పండి, ఈ ఆఫీస్ లో సుబ్బు ఇతనేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకలా అడుగుతున్నావు? ఆ రోజు మ్యారేజ్ కి సగంలో తిరిగి వచ్చేసామే. ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సుబ్బునేనట. అతను పనిచేసేది కూడా ఇక్కడేనట. ఎవరు చెప్పారా? ఆ అమ్మాయే చెప్పింది. ఉన్నాడా? ఉన్నాడేమో. అంటే లేడన్నమాట. ఎందుకు టెన్షన్ పడతావునా? పోనీ గుర్తులేమన్నా చెప్పిందా? గుర్తులు అవసరం ఏముంది? పెళ్లి కొడుకు నీ క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాగా. క్లోజ్ అయిపోయాను. ఏరు దాటించన్నా, ఏరు దాటించన్నా, ఏరు దాటించన్నా, ఏరు దాటించి, ఏరు దాటించి. ఆ రోజు ఇదే లాక్ తో నన్ను లాక్ చేశాడు. ఈ రోజు ఆవిడ బుక్ అయిపోతాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అది కాదురా, వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా, షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? సుబ్బు. అవును, కరెక్టే. అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? గబ్బు. సుబ్బు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అది కాదురా, మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా. సుబ్బారావా? అతని పేరే సుబ్బు. ఈ మధ్యన మ్యారేజ్ అయింది కదరా. ఏడతను? అతడే సుబ్బు. సుబ్బు అయిపోయాడు. బం బం బోలే చలరే గిందిలే డమ్ డమ్ డోలే ఆ టీ ప్లీజ్. ఈ సొట్ట మొహోడా అమ్మాయి హస్బెండ్? యా. ఉండండి, వాడు పని చెప్తా. థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్ టీ ప్లీజ్? నోబడి. హలో. ఎరా, నీ పేరు సుబ్బా? ఎస్. అసలు పేరు పులిగోండ సుబ్బారావు. అందరు షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు. స్టైల్ కేం తక్కువ లేదు. చిలకలాంటి ఆ పిల్లకి కోతిలాంటి నీతో పెళ్ళా? ఏంటి? అది చిలకన్న కోత? కోతైనా కొంచెం బెటర్ రా. 6 నెలల పుట్టిన అరబ్బీ గాడిదలా ఉన్నావు. వడగలు తగిలిన గుడ్ల గోబలా ఉన్నావు. ఏమంటే మీరు కొంచెం మర్యాద మాట్లాడా? నర్మయ్, ఉడత మూతోడా. నీకు కూడా మర్యాద కావాలా? పెళ్లికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు. ఏమండి, నాలాంటి మంచోని తిడితే మీకు కళ్ళిపోతాయండి. అబ్బా, అంత మంచివాడు ఏంట్రా? అవునండి, ఫస్ట్ మీకే చెప్తాను, ఎవరికి చెప్పండి. ఇప్పటికి నా భార్య 5 times ఎవరితో లేచిపోయింది. నేను ఒకసారి కూడా లేచిపోలేదండి. సిన్సియర్ హస్బెండ్. అయ్యి బాబోయ్. పిలిచారండి? ఆ పిల్లని అలాంటి మాటలంటే చంపేస్తాను. నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు? ఉంది కనుక చెప్తున్నాను. తాగుడు అలవాటుందా? ఓన్లీ సండేస్. ఇక నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో. అయిందేదో అయిపోయింది. ఇదంతా అమ్మాయి కర్మ. మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో 10,000. ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో. పువ్వులకి 10,000? పీకిన దానికి ఏమి ఇచ్చింది తొక్క? హలో, కిలోతమనా? నేనే మాట్లాడుతున్నాను. నేను పులిగోడ సుబ్బారావు. 6 నెలల క్రితం నీ ఇంటి తలుపులు తట్టి 1000 రూపాయలు ఉన్నాయంటే 5,000కి 5 పైసలు తగ్గినా చీప్ పొమ్మన్నావు. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి. ఎస్, రమ్మంటావా? ఈరోజు ఖాళీ లేదు. పోనీ రేపు? ఓకే. నేను ఓకే. నీతో ఇలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది. నీకెలా ఉంది? ఆయాసంగా ఉంది. పొద్దున్న నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నావు.
ఫోటోలో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు? నీతో సరదా గడపాలని ఎన్నో కథలు కన్నాను. కాదంటూ తెలియదు డార్లింగ్. నీకు ఎవరేమన్నా ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ప్రతి వెధవా చెప్పే మాటలేవి. వద్దులే, సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పులింగ్ మెథడ్. ఇదేం సినిమా అండి? అయ్య బాబాయ్, దీని గురించి నీకు తెలీదా? స్పైడర్ మ్యాన్ సాహసమే అతను ఆయుధం. తెలుగు డబ్బింగ్. సాలిపురుగు చేసే ట్విస్టులు పద. ఏమండి, అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బారావు కదండి? ఇంకా కొంచెం నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టమే బాగా. ఆ పక్కన మన సుబ్బు పెళ్ళం కదండి? అది ఇదిగో మొత్తం కుమే. వీడేంటంటే మన సుబ్బు పెళ్ళం తీసుకొచ్చాడు. పెళ్ళ ఎన్నాళ్ళు కాలేదు, అదే కడుపుతో ఉండగా వేరే వాడితో తిరుగుతోంది. చిచి, ఏంటండి అన్యాయం? మనకెందుకంటారేంటండి? ఈ విషయం సుబ్బుతో చెప్పాలి. మీరు రండి. రండి, రమ్మంటుంటే. ఏంటండి ఇది? స్పైడర్ మ్యాన్, సాలిపురుగు మనిషి, డబ్బింగ్. అది కాదండి, సుబ్బు పెళ్ళాన్ని వాడు తీసుకొచ్చాడు, వాడి పెళ్ళాన్ని సుబ్బు తీసుకొచ్చాడు. దెబ్బకు దెబ్బ సరిపోయింది. పద, మనం వెళ్ళిపోదాం. అయ్యో, నా గుండె నలిగిపోతుందండి. దారిని పోయే విషయాలన్నీ నెత్తి మీద వేసుకుంటే గుండెలకి ఏమవుద్ది? పద, మన సినిమాకి వెళ్ళిపోదాం. ఏంటండి వెళ్ళేది? కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? వెళ్ళి నాకు కడిగేస్తాను. ఈ సినిమా ఉంటది అసలు. హాయ్, మీరు సినిమాకి వచ్చారా? నీ బాగుతో చూడడానికి వచ్చాం. ఒకటితో 7 అడుగులు నడిచి 3 వారాలు కాలేదు. మొగుడిని చీర మాట్లాడు మారుస్తావా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా? మీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది. నువ్వు ఇలా మరో దాని మొగుడిని వెంటేసుకొని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాడు. సంధ్య, ఉండండి, వీళ్ళంతా తెలుస్తా. వద్దే వదినా. ఏంటి యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్? మాట్లాడేవంటే చంపేస్తాను. ఆ రోజేమో దొంగ పెళ్లి చేసుకున్నావు, ఈ రోజేమో వేరే వాడి పెళ్ళని దొంగ చాటుగా తీసుకొచ్చావా? హలో హలో, ఏంటి రెచ్చిపోతున్నావు? అసలు ఈయంతో నువ్వు సినిమాకి ఎందుకు వచ్చావు? ఈయన నా మొగుడే. నోరు ముయ్యవే పతివ్రత. వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈయన్ని వల్ల వేసుకున్న చమత్కారి రంగసానివి. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? కట్టుకున్న మొగుడుతో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా? ఎవరండి లూజ్ పెళ్ళాం? వివేక్ గారు, అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాక్తేనా? నోరు మూసుకోమని చెప్పండి. అన్నా, సినిమా మొదలవుతుంది, రెడీ పోదాం. అదేం సినిమారా? ఇన్ని ట్విస్టుల్లో ఉన్న స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది, చూసిపోదాం. ఏంటండి బెల్లకొట్టే రాళ్ళు మాట్లాడే? నేనే నా లూజ్ పెళ్ళాం. నువ్వు కాదే. అయితే ఎవరండి చెప్పండి. మీరేంటండి గుడ్లపకి చూస్తున్నారు? ఏంటిది బాగుతుంది? దొంగ పెళ్ళంటుంది, దొంగ చాటుగా తీసుకొచ్చారంటుంది. అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా, లేక నా తర్వాత ఇంకో దాన్ని చేసుకున్నారా? చెప్పండి. అదేం లేదు రాజీ, నేను నమ్మను. ఏయ్, అక్కడ వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, వెళ్ళి చూసొద్దామా? నీ దయ వల్ల నా జేబు సగం ఖాళీ అయిపోయింది. వాళ్ళు చూసానుకో నా జాబ్ ఖాళీ అయిపోద్ది. మనకెందుకు తొక్కలు గొడవ? వెళ్దాం పదా. ప్లీజ్ అండి, నేను చెప్పేది. ఇంతకాలం ప్లాన్ ప్రకారం నన్ను మోసం చేశారు. మీకు ఇంకో దేవత ఉంది. అటువంటి వాళ్ళు ఎవరు లేరే. మీతో కాపురం చేయాలంటేనే కంపరంగా ఉంది. మీకు నమస్కారం. నువ్వు లేకుండా నేను బతకలేనే. మీతో నేను బతకలేను. ఇంకోతుంది కదా, దాంతో బతకండి. నేను చెప్పేది రాజీ, నేను చెప్పేది విను. ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల. అవును, అబద్ధమే. నన్ను ప్రేమించానన్నావే, అది అబద్ధం. ఇక అబద్ధం చెప్పనని ప్రమాణం చేసావే, అది కూడా అబద్ధం. లేదు రాజీ, అది అబద్ధం కాదని చెప్పేది వింటే. ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. గుడ్ బై.